శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టినరోజు. మీ అందరినీ కూడా మీ ఇళ్ళ వద్దకు వచ్చి హ్యాపీ క్రిస్మస్ అని మేము మీకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. వాక్యం చదివారు, నేను లోకమునకు వెలుగును. మాట్లాడుకున్న వాళ్ళు చెప్పండమ్మా, నేను అందరూ మాట్లాడుతున్నారా? సైలెంట్ వాళ్ళు చెప్పండమ్మా, నేను వెలుగును. మరి ప్రభు ఏం చెప్తా ఉన్నారంటే ఆయన లోకానికి వెలుగంట. ఎందుకు లోకానికి వెలుగంటే లోకం అంతా చేసింది ఆయనే. లోకంలో ఉన్న మనుషుల్ని, చెట్లని, చేమల్ని అన్నిటిని చేసింది ఆయనే. లోకమంతా చీకటి ఉంది. ఆ చీకట్లో ఉన్న లోకానికి దేవుడు చెప్తా ఉన్నాడు, నేనే వెలుగునని చెప్తా ఉన్నాడు. చాలా చోట్ల ఇప్పుడు ఈ చీకటి ఉంది, రేపు పొద్దునైతే వెలుగు వచ్చేస్తుంది. కానీ మనుషుల జీవితాల్లో చీకటి ఉంటుంది. మనుషుల జీవితాల్లో చెప్పుకోలేని బాధలు, చెప్పుకోలేని వేదన, ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు. ఎందుకు జీవితం వ్యర్థం అనుకుంటా ఉన్నారు. సమస్యలుగా ఉండిపోతూ ఉన్నాయి. సమాధానం దొరకట్లేదు. ఎంతో కష్టపడతా ఉన్నారు. తాగుడికి లేకపోతే రకరకాల అలవాట్లకి బానిసలైపోయి డబ్బులను తావు చేసేసుకుని జీవితాన్ని పాడు చేసేసుకుంటా ఉన్నారు. అదే చీకటి అంటే. ఆ చీకట్లో నలిగిపోతున్న ప్రజలకి వెలుగుగా యేసయ్య పుట్టాడు. వెలుగును తీసుకొచ్చింది క్రిస్మస్ పండుగ.